రానున్న ఎన్నికల నేపథ్యంలో మేమున్నామంటూ ప్రజలకు భరోసా ఇస్తూ పురవీధుల్లో కవాతు నిర్వహించారు. ఎస్కేబీఆర్ కాలేజీ వద్దకి కేంద్ర బలగాలు జిల్లాకి రావడం జరిగింది. ఈ నేపథ్యంలో కలెక్టర్ హిమాంశు శుక్లా పురవీధుల్లో బలగాలు కవాతు నిర్వహించేందుకు జెండా ఊపి ప్రారంభించారు. సార్వత్రిక ఎన్నికల్లో ప్రశాంతంగా నిర్వహించడానికి, ప్రజలకు మనోధైర్యాన్ని కల్పించడానికి, అలాగే పోలింగ్ కేంద్రాల వద్ద బందోబస్తుగా విధులు నిర్వహిస్తున్నామని, ఎన్నికల అనంతరం బ్యాలెట్ భక్తులు సెక్యూరిటీగా ఉంటారని కలెక్టర్ తెలిపారు. ఇక జిల్లా ఎస్పీ మాట్లాడుతూ మరిన్ని బలగాలు జిల్లాకు రానున్నాయని, ఎన్నికల ప్రశాంత వాతావరణంలో జరిపేందుకు సంసిద్ధంగా ఉన్నట్టు, కీలకమైన ప్రదేశాలలో బలగాలు ఓటర్లకు ధైర్యాన్ని కల్పించే అవగాహన కార్యక్రమాలు చేస్తారని ఎస్పీ తెలిపారు. थोड़ा वॉकिंग हो जाएगी। డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా గౌరవనీయ కలెక్టర్ గారు ఇప్పుడే మెన్షన్ చేసినట్టుగా మన జిల్లాకు సంబంధించినంత వరకు రాబోయే సార్వత్రిక ఎన్నికలకు సంబంధించి విధుల్లో భాగంగా ఈరోజు సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ CISF నుంచి 3 కంపెనీలు మన జిల్లాకు రావడం జరిగింది. ఈ 3 కంపెనీల్లో ఒకటి అమలాపురం జిల్లా కేంద్రంలోని, ఇంకొకటి రావులపాలెం కేంద్రంగాను, ఇంకొకటి మండపేట కేంద్రంగా 3 కంపెనీలు కూడాను తమ కార్యక్రమాలని మొదలు పెడతాయి. ఇది ముందుగానే ముఖ్యమైనటువంటి అంశం ఏంటంటే, ముందుగా వచ్చి ముఖ్యమైనటువంటి ప్రాంతాల్లో ఫ్లాగ్ మార్చ్లు కండక్ట్ చేయడం, అదేవిధంగా వివిధ రకాలైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఏవైతే ఉన్నాయో, అంటే ఓటర్లకి రాబోయే ఎలక్షన్స్కి సంబంధించి విశ్వాసము, ఉత్తేజము పెంచే విధంగా రకరకాల కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. అదేవిధంగా ఇవన్నీ కూడా రాబోయే కాలంలో ఫ్రీ అండ్ ఫెయిర్ ఎలక్షన్స్, నిష్పక్షపాతంగా ఏ విధమైనటువంటి ప్రలోభాలకు లోనవ్వకుండా నిష్పక్షపాతంగా ఎలక్షన్లు జరిగే దానికి సంబంధించినంత వరకు ఇది ఇంకొక అడుగు. దీని తర్వాత కూడా మనకి ఎలక్షన్ ఈవీఎంస్ ప్రొటెక్షన్ కోసం, అలాగే కౌంటింగ్ సెంటర్ ప్రొటెక్షన్ కోసం కూడా మరికొన్ని కంపెనీల సిబ్బంది రావడం జరుగుతుంది. ప్రజెంట్ మనకు వచ్చినటువంటి 3 CISF కంపెనీలని కూడా ఈ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్లో భాగంగా యూటిలైజ్ చేయడం జరుగుతుంది. దీనికి సంబంధించి మన సమరేష్ కుమార్ అని డిప్యూటీ కమాండెంట్ CISF నుంచి రావడం జరిగింది. అదేవిధంగా మిగతా 2 ప్రాంతాల్లో కూడా ఇదే విధమైనటువంటి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ కంటిన్యూ అవుతాయి. ప్రజలందరికీ మొత్తం జిల్లా అడ్మినిస్ట్రేషన్ తరఫున కోరుకునేది ఏమంటే, రాబోయేటటువంటి ముఖ్యమైనటువంటి ఎలక్షన్లో ఏ విధమైనటువంటి భయము, పక్షపాతం లేకుండా ఓటు వేసి ఒక ప్రజాస్వామ్యానికే ముఖ్యమైనటువంటి ఎలక్షన్ దీన్ని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేస్తారని జిల్లా శాఖ మొత్తం అందరి తరఫున కూడా, అధికారులందరి తరఫున విజ్ఞప్తి చేస్తుంది. థ్యాంక్ యూ. నమస్కారం. మీ అందరికీ తెలుసు, త్వరలోనే ఎలక్షన్ షెడ్యూల్ వచ్చేస్తుంది. ఆ నేపథ్యంలో ఈరోజు అంబేద్కర్ కోనసీమ జిల్లాలో CRPF సంబంధించిన 3 కంపెనీ రావడం జరిగింది. ప్రస్తుతానికి ఒకటి మండపేటలో, ఒకటి రావులపాలెంలో, ఒకటి అమలాపురంలో రావడం జరిగింది. వాళ్ళు మనకి అన్ని రకాలుగా మాకు సహకరిస్తారు. ఇమీడియట్గా మనకి ఎక్కడ డిస్పాచ్ సెంటర్స్ ఉన్నాయో, ఎక్కడెక్కడ కౌంటింగ్ సెంటర్స్ ఉన్నాయో అక్కడే వాళ్ళని ప్లేస్మెంట్ చేయడం జరుగుతుంది. తర్వాత ఇక్కడ నుంచి ఎలక్షన్ రోజు వరకు కొన్ని మన ఆల్రెడీ నేను ఎస్పీ గారు కూర్చొని పాస్ ఇన్సిడెంట్స్ ప్రకారం, తర్వాత వచ్చిన ఇంటెలిజెన్స్ ప్రకారం కొన్ని ప్రాంతాలని ఐడెంటిఫై చేయడం జరిగింది. వాళ్ళు అక్కడే కూడా వెళ్ళి అక్కడ ఉన్న ఓటర్స్ని మాట్లాడడం జరుగుతుంది. వాళ్ళకి కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్, అంటే వాళ్ళకి ఏం ప్రాబ్లం లేదు, వాళ్ళ కోసం ఉన్నారు కాబట్టి ఇవన్నీ
సమాచారం కూడా వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ఈ రోజు వరకు 3 రావడం జరిగింది. వచ్చిన 2 వీక్స్లో ఇంకా ఆల్మోస్ట్ 10 వరకు కంపెనీలు రావడం జరుగుతుంది. సో రాబోయే రోజుల్లో ట్రాన్స్పరెంట్, ఫెయిర్, అకౌంటబుల్ అండ్ వితౌట్ ఎనీ ప్రాబ్లమ్స్ ఎలక్షన్స్ చేయడానికి మనం సిద్ధంగా ఉన్నాము. సో ఈరోజు ఆ నేపథ్యంలో అమలాపురంలో ఫ్లాగ్ మార్చ్ ఈరోజు నేను ఎస్పీ గారు తర్వాత కమాండెంట్ గారు నేపథ్యంలో మార్చ్ స్టార్ట్ చేయడం జరిగింది.